వెల్కమ్ టు 19 న్యూస్. నేను మీ సాదే. ముందుగా హెడ్లైన్స్. నాసి రకం బియ్యంతో మధ్యాహ్న భోజనం, అసంతృప్తిగా తింటున్న విద్యార్థులు. మహిళల రక్షణ కోసం షీ టీం నిరంతరం పనిచేస్తుందని తెలిపిన ఎస్పీ. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించిన కలెక్టర్. స్పీకర్ శ్రీ 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 గంటి బాలయోగి 20వ వర్ధంతి వేడుకలు. దళిత బంధు పథకం త్వరగా లబ్ధిదారులకు గ్రౌండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపిన కలెక్టర్. నాగర్ కర్నూలు జిల్లాలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు. రెండవ ప్రశ్నపత్రం వర్క్ షాప్ను ప్రారంభించిన డిఈఓ గోవిందరాజులు. పశ్చిమ గోదావరిలో వైకాపా ఎమ్మెల్యే విఫలమయ్యారని మాజీ మంత్రి మండిపాటు. మమ్మడివరంలో శ్రీ బాల యోగేశ్వర తపోఆశ్రమంలో మహాశివరాత్రి మహోత్సవాలు. పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా సబ్జెక్ట్ ఫోరంలో ఉపాధ్యాయులు కృషి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. ఈ ఏడాది 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ సబ్జెక్ట్ ఫోరం ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ తన ఛాంబర్లో నాగర్ కర్నూలు జిల్లా ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్ల రూపొందించిన భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయ ప్రదీపికను డిఓ గోవిందరాజులతో కలిసి కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు 80 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందని, 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ఆయా సబ్జెక్టులకు ఉపాధ్యాయులు దత్తత తీసుకొని బోధన చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. తర్వాత ఏం ఉపయోగపడుతుంది? ఎగ్జామ్స్కి ఉపయోగపడేది ఇప్పుడు మనకు ఉన్నటువంటి దాంట్లో 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్. మీరు ఒక పని చేయండి, ఈ ఫోరమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మొన్న మీటింగ్ పెట్టినట్టు ప్రతి సబ్జెక్ట్ వైజ్గా ఫోరమ్స్ రేపు పెడతారా, మండే పెడతారా, సండే పెడతారా, ఏదో రోజు పెట్టండి. మనం అక్కడ మన జరిగింది అట్లే పిలవండి. వీళ్ళు ఆస్క్ దెమ్ టు గెట్ సచ్ హ్యాండీ బుక్స్ రెస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. వాళ్ళు చేయడం అంత కష్టమే కాదు. పాత పేపర్లు 20 తీసుకున్నారు అని అంటే తయారైపోయాయి. మ్యాథమెటిక్స్లో అవసరం ఈజీ స్టెప్స్ ఈజీగా ఉండేటటువంటి మీరు ఎంత ఈజీగా చేసినా కావాల్సింది బట్ పాస్ కావాలి. పాస్ కావడానికి ఏమేమి క్వశ్చన్లు వస్తాయి, లాస్ట్ 10 yearsలో ఏం క్వశ్చన్స్ వచ్చినాయి అని తీసుకెళ్తే మీరు వీటితో పాటు అంటే టీచర్స్ తోటి నేను ఈ విషయంలో డిఫర్ అవుతాను. మీకు తెలిసిందే చెప్తారు కానీ మనకేం కావాలి సమస్య. ఎగ్జామ్ వాడు పాస్ కానీ వాడు తనుకులాడుతుంటాడు, వాడికి అది చెప్పరు. మీకు తెలిసిందే చెప్తారు. ఫండమెంటల్స్ అంటారు, బేసిక్స్ అంటారు. ఇలా నాకు తెలిసి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో నాకు తెలియదు. ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి లాస్ట్ 10 years? ఇది ఎవ్వరు చదవరండి. only one
పాస్ పర్సెంటేజ్ సైన్స్లో ఇది అనుకుంటా, బయాలజీ ఇంగ్లీష్ అనుకుంటా. అవును సార్. ఇది కావాలా ఓన్లీ ఒకటి దానికి 80 days 85 days అండి చేస్తున్నాం కానీ ఆన్లైన్ జూమ్ క్లాసెస్ పెడుతున్నారు. అంటే మీరు ఓన్లీ కొనే ప్రింట్ చేయించిందా? అన్ని స్కూళ్ళకి పంపిస్తుందా? అచ్చా, టీచర్కి కానీ స్టూడెంట్కి స్టూడెంట్ కంటే ఇంకా నెక్స్ట్ ఫేజ్లో అది అనుకుంటున్నాం. స్టూడెంట్ కొంత మినిమం అమౌంట్ పెట్టేసి వెళ్తుంది. టీచర్కి వెళ్తారు సార్ కాన్సెప్ట్స్. సార్ ఇది వీళ్ళందరూ సార్ టీమ్ సార్ టీమ్ డిఓ గారు ఆధ్వర్యంలో కూడా వీళ్ళందరూ కలిసి తయారు చేశారు. మీ చేతులకి డెవలప్మెంట్ ఉంటాయి. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ప్రశ్నాపత్రాలను రూపొందించాలని డిఓ గోవిందరాజులు తెలిపారు. అనంతరం ప్రశ్నాపత్రాల తయారీ కేంద్రాన్ని స్థానిక నార్కర్నూలు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ తండ్రి విశ్రాంత్ ఉపాధ్యాయులు గంగాధర్ సందర్శించారు. అనుభవాలను తన పిల్లలు అనుసరించిన విద్యా విధానాన్ని తెలియజేయాలని ఉపాధ్యాయుల కోరిక మేరకు విశ్రాంతి ఉపాధ్యాయులు పి గంగాధర్ మాట్లాడుతూ తాను సాధారణ ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి విద్యార్థులతో మమేకమై విద్యాబోధన చేసేవాడినని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ 5వ తరగతి వరకు తాను పనిచేస్తున్న పాఠశాలలో చదువుకోవడం జరిగిందన్నారు. తర్వాత 6, 7 తరగతుల నిజామాబాద్ నవోదయ విద్యాలయంలో చదివి ఆ తర్వాత 8, 9, 10 తరగతుల్లో తాను పనిచేస్తున్న పాఠశాల సమీపంలో తెలుగు మీడియంలో విద్యను అభ్యసించడం జరిగిందని తెలిపారు. సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటుంది కాబట్టి ప్రెజెంటేషన్ బాగుంటుంది. నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. నాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధు చౌదరి ముఖ్య అతిథిగా హాజరై సివి రామన్ చిత్రపటం పూలమాలతో అలంకరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న 228 మంది విద్యార్థులకు నిర్వహించే సైన్స్ టాలెంట్ టెస్టు ప్రశ్నాపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే భవిష్యత్ అభ్యున్నతానికి అనుగుణంగా ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయిలో రాణించేలా కలలు కానీ సహకారం చేసుకోవాలని అన్నారు. కొత్త ఆవిష్కరణల వైపు విద్యార్థులు అడుగులు వేసేలా ఉపాధ్యాయుల ఆసక్తి పెంపొందించాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. will be successful. Only dream చేస్తే దానివల్ల ఏమీ కాదు. Try your level best, put your 100%. At this stage, if you perform well in your academics, more than 100% మీకు ఏమి ఇబ్బంది ఉండదు. And I personally like students who participate in everything. Dance competitions unna, you participate. Drama undi, you participate. There is something else, you participate in it. The more you participate, the more you become active, the more you will learn. Ultimately, learning is the objective. So మీరు ఎంత నేర్చుకుంటే అంత మంచిది. With this, I wish you all the best for your upcoming talent exam. I wish maximum number of students clear it. And all the best for your future endeavors. Thank you everyone. Student is really good. And what positives can we take from him? What positives can we take from the teachers? Plus meeku me sontanga strengths and weaknesses ardham avutayi. Where we are good at, where we are not good at. ఎక్కడైతే మనం లేమో
దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే యూ విల్ డెఫినెట్లీ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ ఫీల్డ్ దట్ యూ చూస్. లాస్ట్లీ, irrespective of the profession, మీకు ఏ ఫీల్డ్ నచ్చితే ఆ ఫీల్డ్ యూ క్యాన్ చూస్. You might be wanting to become a sports person, absolutely fine. But whatever you do it with 100% heart. Wholehearted ga meeku nachina pani meer chesthe definitely you will be successful. You can be an artist, you can be a dancer, you can be an academician, you can be a scientist, you can come into the government service, you can be an IAS, IPS or IRS officer. Whatever you want to do, you decide that you have to do something, go for it. Need not be studies alone. There are different fields in almost ఇప్పుడు worldwide చూస్తే there are different fields which you can choose. Always have that awareness, have that passion, have that drive. కలాం గారు ఇప్పుడు ఎన్నోసార్లు అన్నారు, కలాం గారు రాసిన బుక్ తెలుసా? అబ్దుల్ కలాం గారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది బుక్? కరెక్ట్, వింగ్స్ ఆఫ్ ఫైర్. The point which honorable former president garu ఇప్పుడు చెప్పింది అందులో ఏంటి అంటే, whatever you dream, do not dream small, always dream big. మనకు అవుతుందా లేదా తర్వాత సంగతి. You dream for the maximum. మీ ఫీల్డ్ లో మీరు ఏదైతే చూస్ చేసుకుంటారో, you become the best in the world and try for that. There is nothing wrong in dreaming, provided ఆ డ్రీమ్ చేసిన దానికి యాక్చువల్ గా కూడా మీరు కృషి, దాన్ని ఎలా వర్కౌట్ చేయాలి, ఎలా సక్సెస్ఫుల్ చేయాలి అనేది యూ షుడ్ బి ట్రయింగ్ ఇట్. సో మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అవుతారనేది కాదు అక్కడ పాయింట్. అల్టిమేట్లీ వెదర్ యూ కమ్ ఎట్ అ సొల్యూషన్ ఈస్ ది యాక్చువల్ ఆబ్జెక్టివ్. ఇక్కడ టీచర్స్ కూడా ఉన్నారు. టీచర్స్ ఆల్సో, ది బేసిక్ డ్యూటీ ఆఫ్ అ టీచర్ ఈస్ టు ట్వీక్ ది క్యూరియాసిటీ ఇన్ ది చైల్డ్, not just to impart knowledge. Imparting knowledge is fine, but మీరు ఆ క్యూరియాసిటీని ట్వీక్ చేయగలిగితే, వాళ్ళు ఇంట్రెస్ట్ కలిగితే సబ్జెక్ట్ మీద, he will learn on his own. More often than not, it's because the child lacks interest in that particular subject is why he doesn't study it. Any particular subject, he might not be good at math, he might not be good at chemistry, he might not be good at physics, he might be good at writing. Whatever he is good at, be it physics, be it chemistry, any subject which he likes, more practical orientation ఉంటే అర్థం అవ్వటం ఈజీగా అవుతుంది, అదే విధంగా చేయడానికి కూడా మీకు హ్యాపీగా ఉంటుంది. ఏదైనా సరే ఎక్స్పెరిమెంట్ ఉంది అంటే యూ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఇట్. ఒకసారి చదువుతారు, యూ కెన్ అండర్స్టాండ్. ద మోర్ యూ డూ, ద మోర్ యూ అండర్స్టాండ్, ద మోర్ యూ విల్ ఎంజాయ్ ది ప్రాసెస్. సో మీరు ఇప్పుడు ఈ నేషనల్ సైన్స్ డే కూడా you have come here to participate. I appreciate all the students who have come here. Do participate in all the activities that are being undertaken. National Science Day and okate gaadu, there will be different competitions throughout the entire calendar academic year lo. Different competitions untai. Gelisama odama anedi is not the point. You just have to participate. Participate cheyandi, you will start enjoying it. Just come, you participate. Quiz competitions untai, elocution competitions untai, speech related untai, debate competitions untai. There are so many that are going on. Once you go there, you will also understand various. Clap for him. Good. The reason why I asked you all these 6 categories is because I wanted you to know the life history of Alfred Nobel. So Nobel Prize is given every year in memory of Alfred Nobel, the scientist. So how many of peace is one, literature is one, physics మూడు అయినాయి, ఇంకా 3 కేటగిరీలు. మీకు తెలిసిన సబ్జెక్ట్స్. మ్యాథ్స్ లేదు, మ్యాథ్స్ కాకుండా వేరే సబ్జెక్ట్ చెప్పాలి. మైక్రోబయాలజీ కమ్స్ అండర్ యాక్చువల్లీ టు సమ్ ఎక్స్టెంట్ మెడిసిన్. ఫిజియాలజీ కానీ మెడిసిన్ కిందకి తీసుకోవచ్చు. ఫైన్, ఐ కన్సిడర్ ఇట్ యాజ్ మెడిసిన్. 4 categories are what? 2 last categories. Correct. Last category is economics. Good. So all the 6 categories చెప్పేశారు. ఎవరైనా 6 కి 6 చెప్పగలుగుతారు? ఇప్పుడు చెప్పిన 6 categories అన్ని చెప్పగలుగుతారు ఎవరైనా? చెప్పాలి మరి, ఎవరు చెప్తారు అనేది ఒకసారి నిల్చొని చెప్పండి. చెప్పండి, ఎన్ని కేటగిరీస్ లో నోబెల్ ప్రైజ్ ఇస్తారు?
ఏమి తప్పు రాంగ్ రైట్ ఏమీ లేదు, మీరు జస్ట్ గెస్ చేయండి. దేర్ ఆర్ 6 categories. సో 6 లో వాట్ ఆర్ ది categories ఫర్ విచ్ నోబెల్ ప్రైజ్ ఇస్ అవార్డెడ్ ఎవ్రీ ఇయర్? టేక్ అ గెస్. నార్మల్ సబ్జెక్ట్స్ మీకు తెలుసు, ఆల్రెడీ తెలిసిన సబ్జెక్ట్స్. అన్ఫార్చునేట్లీ ఇట్ వాస్ సపోజ్ టు హ్యాపెన్ ఆన్ Feb 28, బట్ ఆ రోజు కుదరలేదు. సో వీఆర్ ఆర్గనైజింగ్ ఇట్ ఆన్ టుడే. సో బిఫోర్ ఐ స్టార్ట్, I want this session to be interactive because I want to interact with all the students. So before we start, I'll ask a few questions. You have to answer. Deentlo tappu right anemi ledu. You just have to answer. If you know the answer, you just tell me the answer. Who discovered oxygen? Because we are talking about Science Day, kada? Joseph Priestley. Good. Who discovered hydrogen? Correct. Henry Cavendish. Who discovered nitrogen? 2 correct answers, 1 to go. Somebody has to tell. Guess. Fine. It's Daniel Rutherford. There are 2 people. Ernest Rutherford is different. Daniel Rutherford is different. Daniel Rutherford discovered nitrogen. But I'm glad that you answered 2 out of the 3. Fine. How many of you know Alfred Nobel? Winner appearu? Alfred Nobel. బోధించేటువంటి గురువులాగే నేను కూడా గురువునే, రిటైర్ అయినాను. రిటైర్ అంటే మీకు తెలుసు కదా. సో మీరు కూడా మరి మీ భవిష్యత్తు చాలా ఉంటుంది. నేను ఇక్కడ మీ అందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం అవుతుంది నాకు. ఎందుకంటే మీరు మాకంటే ఎక్కువ మేధావులు మీరు. ఎందుకంటే మీ ఇప్పటి వరకు మీ గురించి చెప్పినటువంటి విషయాలలో చాలా విషయాలు పరిజ్ఞానం ఉంది. మీరు గొప్ప గొప్ప వాళ్ళు కావాలని నేను కోరుకుంటున్నాను. సో అది మీ అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. మనకు గవర్నమెంట్ హై స్కూల్ అచ్చంపేట్. ఇందులో మనకు మొక్కల తయారీకి ప్లాస్టిక్ కవర్లు వాడుతూ ఉన్నారు. ప్లాస్టిక్ కవర్లకి ప్రత్యామ్నాయంగా వేస్ట్గా పడి ఉన్నటువంటి ఆకులు, గడ్డితో చేసినటువంటి కొన్ని పూల కుండీలు తయారు, అంటే మొక్కల పెంపకానికి కుండీలు వాడారు. దానికి సంబంధించి మనకు రాష్ట్ర స్థాయిలో 20వ స్థానం నిలిచింది అది. కాబట్టి ఈ సందర్భంగా కూడా మనము గర్వంగా చెప్పుకునేటువంటి అంశము. ఇక 3వ అంశము జెడ్పీహెచ్ఎస్ పెద్దపల్లి ఫోక్ డాన్స్ అనేటువంటి కార్యక్రమంలో జాతీయ స్థాయిలో 4వ స్థానంలో నిలిచింది సార్. ఇది కూడా నాగర్ కల్చర్. వివిధ మండలాల నుంచి ఎంపిక కాబట్టి నేను నాగర్ కర్నూలులో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ రాయడానికి ఒక్కొక్క తరగతి నుంచి దాదాపుగా 40 మంది విద్యార్థులు వచ్చారు సార్. మొత్తం 200 మంది విద్యార్థులు 20 మండలాలకు సంబంధించి. స్పీకర్ శ్రీ గంటి బాలయోగి 20వ వర్ధంతి వేడుకగా ఆ మహానీయులకు నివాళులు అర్పించిన గంటి హరీష్ మాధవ్ తనయుడు మరియు మాజీ ఎమ్మెల్యే బుచ్చిబాబు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. స్పీకర్ శ్రీ గంటి బాలయోగి 20వ వర్ధంతి వేడుకగా మహానీయులకు నివాళులు అర్పించిన గంటి హరీష్ మాధవ్ తనయుడు మరియు మాజీ ఎమ్మెల్యే బుచ్చిబాబు, అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఆనందరావు మరియు జిల్లా కార్యకర్తల నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. మమ్మడివరం మండలంలో వెలిచి ఉన్న భగవాన్ శ్రీ బాలయోగీశ్వరులు తపోవాశ్రమంలో మహాశివరాత్రి మహోత్సవంగా దర్శనం చేసుకున్న భక్తులు నరసాపురం పశ్చిమ గోదావరిలోని నరసాపురం జిల్లా కేంద్రం సాధనలో వైకాపా ఎమ్మెల్యే ప్రసాద్ రాజు విఫలమయ్యారని ఆ పార్టీ నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. ప్రసాద్ రాజును ఎమ్మెల్యే గెలిపించినందుకు ముఖ్య భూమిక పోషించి ఇప్పుడు బాధపడుతున్నానని తనను తాను చెప్పుతూ కొట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. నరసాపురంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలంటూ అఖిలపక్ష ఆధ్వర్యంలో బుధవారం నరసాపురంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కూడలిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారాయుడు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి, జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో
ఎమ్మెల్యే ప్రసాద్ రాజు మోసం చేశారని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేయకుండా ప్రసాద్ రాజు ప్రజలను మోసం చేశారని ఆయన తెలిపారు. మహిళల రక్షణ కోసం షీ టీం నిరంతరం పనిచేస్తుందని, వేధింపులకు గురైన మహిళలు, విద్యార్థులు ధైర్యంగా పోలీసులకు సమాచారం అందించాలని షీ టీం వారికి అండగా ఉంటుందని నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ కె మనోహర్ అన్నారు. గీతాంజలి హై స్కూల్ విద్యార్థులకు షీ టీం అవగాహన కల్పించారు. చిన్నపిల్లలైతే తెలియదు, ఇంకేమైనా దురలవాట్లకు వాటికి లోన్ కాకుండా డిసిప్లిన్తో మీరు ఉంటే అది ఎంతో మీరు కాపాడుతుంది. డిసిప్లిన్ అలవర్చుకొని మంచి మీ పాఠాలు లెసన్స్ విని మీరందరూ కూడా పైకి రావాలని కోరుకుంటున్నాను. తర్వాత స్కూల్స్ వాళ్ళకి కూడా నాకు విజ్ఞప్తి ఏంటంటే, మన దేశంలో కొద్ది గేమ్స్కు వెనుకబడిపోతున్నారు. ప్రపంచంలో మనం స్పోర్ట్స్లో ఒలింపిక్స్లో కానీ ఎక్కడైనా మన ఇండియా చాలా వెనుకబడి ఉంది. చదువుతో పాటు గేమ్స్ కూడా మీరు ఎంకరేజ్ చేయాలని, స్టూడెంట్స్ ఎవరైనా ఏదైనా స్పోర్ట్స్లో ఉంటే మీకు తెలిసిపోతుంది, వాళ్ళని ఎంకరేజ్ చేసి దానిలో డెవలప్ చేయాలని, అందరూ విద్యార్థులు కూడా బాగా కష్టపడుతుంది, అందరూ డెవలప్ అయ్యి దేశానికి పనికొచ్చి ఉత్తమ పౌరులుగా రావాలని కోరుకుంటూ పిలుస్తున్నాం. ఇప్పుడు మాతో మాట్లాడుతున్నారు కదా మీరు, కొంతమంది దించండి, కొంతమంది పిల్లలు ఇంతవరకు వీళ్ళు కనబడతలేదు, కొంతమంది పిల్లలు ఇంతవరకు ఏ పోలీసు వాళ్ళతో మాట్లాడలేదు, కొంతమంది మాత్రమే మాట్లాడారు. ఈ రోజు తర్వాత అందరూ మాట్లాడినట్టు కదా, ఇప్పుడు మాతో మాట్లాడుతున్నాం కదా, ఇంటరాక్షన్ అవుతుంది కదా కదా, మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు కదా. జనరల్గా పోలీసులు అంటే ఒక ఫియర్, భయం ఉంటుందా? ఎంతమందికి ఉందా చేతులు ఎత్తండి, దించండి. భయం ఎందుకు ఉంటుంది? పోలీసులు అంటే భయం ఎందుకు ఉంటుంది? పోలీసులు ఎవరి కొరకు పనిచేస్తున్నారు? మీ కొరకే పనిచేస్తున్నారు కదా, మరి భయం ఎందుకు ఉంది? పోలీసులు అంటే భయం ఎందుకున్నది? పోలీసులు మీ కొరకే కదా పనిచేస్తున్నారు, మీ కొరకేనా? ఓకే, భయం ఎందుకు అయిందనంటే 2-3 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి కొడతారా, ఒకటి కదా, ఒకటి కొడతారని, 2 రూడ్ బిహేవియర్, అబ్యూజింగ్, ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. కార్పోటి నగరం జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఆవరణలో ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పెట్టే మధ్యాహ్న భోజన పథకంలో గురువారం నాసిరక బియ్యంతో కిచిడి చేయగా అసంతృప్తిగా తింటున్న విద్యార్థులు. నాసరిక బియ్యంతో చేయడం వలన విద్యార్థులు అసంతృప్తిగా తింటున్నారు. చాలామంది విద్యార్థులు ప్రతి గురువారం కిచడిని తినకుండా పాడేస్తున్నారు. కొంతమంది విద్యార్థులు ఇంటి నుండి బాక్స్ తెచ్చుకొని తింటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రతి గురువారం మంచి భోజనం పెట్టాలని తెలిపారు. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉన్న అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. గత వారం రోజుల పాటు రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న రియల్ యుద్ధం. రష్యా విమానీయులకు ధీటుగా నిలుస్తూ తమ భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన విమానాలను ధ్వంసం చేస్తున్న ఉక్రెయిన్ భద్రతా బలగాలు.
ఒంగోలు జిల్లా నియోజకవర్గాల వారీగా మంజూరైన దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులకు ఇచ్చి త్వరగా గ్రాండింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు అవసరమైన యూనిట్ల గుర్తించి వాటిని గ్రౌండింగ్ చేసేందుకు ఇప్పటికే వ్యవసాయ అనుబంధ రంగం కమిటీ, ట్రాన్స్పోర్టర్లు, ఇండస్ట్రీ, రిటైల్ షాప్ కమిటీలను సంబంధిత జిల్లా అధికారులతో కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ ఏ కమిటీలో ఎంతమంది యూనిట్ల దరఖాస్తు చేసుకున్నారు, యూనిట్ల ధర ఎంత, సరఫరా చేసే ఫార్మర్ ఎవరు, పూర్తి వివరాలు సోమవారంలోగా సేకరించాలని యూనిట్ ఆఫీసర్లను ఆదేశించారు. ఆ యూనిట్ కాస్ట్ ఎంత, యూనిట్ ఇన్ ద సెన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పౌల్ట్రీ అన్నారు, పౌల్ట్రీ ఫామ్ అన్నారు. పౌల్ట్రీ ఫామ్ అంటే దాంట్లో ఏమేమి రావాలి, ఏమేమి కాస్ట్ పడుతుంది, దాని కాస్ట్ స్ట్రక్చర్ దీన్ని ఐడెంటిఫై చేస్తారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారా, మీరు ఏమంటారా, గివ్ ఎనీ నామం చేస్తారు. టిపికల్లీ మన ఫైనాన్షియల్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫైనాన్షియల్ పార్ట్ లాస్ట్ 1-2 పేజెస్లో ఏదైతే ఉంటుందో మనకు కావాల్సింది అది. ఎవరికి ఆ యూనిట్ సప్లైర్ చేస్తున్నాడో వాని పేరు, వాని డీటెయిల్స్ మనం తీసుకొని వస్తే దానికి తగ్గట్టు వాళ్ళకి చెక్ ఇస్తాము, అతను గ్రౌండ్ చేస్తాం. మీరు అతను సప్లై చేసే వాళ్ళని ఇద్దరు బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసుకోమంటే లేదంటే మనం ఐడెంటిఫై చేసి. సో మీ దగ్గర ఉన్నటువంటి 54కి మీ బాధ్యత. ఓకే, అగ్రికల్చర్ రిలేటెడ్ మీరు, వెటర్నరీ రిలేటెడ్ మీరు, హార్టికల్చర్ రిలేటెడ్ మీరు, లేదా ఇట్లా స్ప్లిట్ చేసుకుంటారా, ఎట్లా చేసుకుంటారా, లేదంటే మీరు క్లబ్ చేస్తారా మీ. సపోజ్ నాకు హార్టికల్చర్ రిలేటెడ్ ఏదైనా వచ్చింది అని అంటే ఈ లిస్ట్ అవుట్ ది స్కీమ్ ఆఫ్ 50 మొత్తం 60 కోర్స్ చెప్పారు కదా మీ కమిటీలో. ఈ 60 కోర్స్కి మీరు యూనిట్స్ ఐడెంటిఫై చేయండి. ఓకే, యూనిట్ కాస్ట్ ఎంత, యూనిట్ సప్లై ఎవరి పేరు మనం చెక్ చేయాలి. వీళ్ళందరినీ కొంత ఒకసారి మాట్లాడించాను సార్, మండల లెవెల్లో ఇంట్రెస్ట్ అయితే తెలుసుకున్నాం సార్. తెలుసుకొని నెక్స్ట్ ప్రాసెస్ కోసం నెక్స్ట్ ప్రాసెస్ మీరు నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎనీ డైలీ ఓన్లీ 13 ఉన్నాయి. ఏ ప్రాబ్లం అందరు సైన్ చేస్తే ఇప్పుడు కార్ సప్లై చేసిన దగ్గరికి సో ఆ స్టేజ్లో మనం ఎన్నిట్లో ఉన్నాము, ఏ స్టేజ్లో ఏ అప్లికేషన్స్ ఉన్నాయి, మీ దగ్గర ఉన్న మీకు ఇచ్చిన అప్లికేషన్స్ కొంచెం చెప్పగలుగుతారా? అంతేనా? అంతే సార్. మీరు ఇన్నది కూడా ఇది అంతా లేదు సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు మనం అకౌంట్ మనం దళిత బంధు సపరేట్ అకౌంట్ ఉంటుంది బెనిఫిట్.